అనిల్ హరిశ్చంద్ర నాటక పద్యం, హరిశ్చంద్ర నాటకంలోని పద్యం నేర్పింది నేనైతే. నువ్వు ఎప్పుడు నేర్పి నాకు వచ్చు కానీ నువ్వు నన్ను తక్కువ చేస్తున్నావు, తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నువ్వు చూసావా? నువ్వు చూసావండి? విన్నా నేను. ఏమన్నావు? హరిశ్చంద్ర పద్యం ఆ రోజు బాత్రూమ్ దగ్గర నేను నేర్పా లోపల స్నానం చేస్తే నేను నేర్పితే నువ్వు బయట నిన్నావు. అది నువ్వు ఇప్పుడు చేతులకి పాట పడతా నువ్వు నాకు చెప్పినట్లు నన్ను అంటున్నావు. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే ఎత్తి నెలకేసి కొడతా చెప్తున్నా. నువ్వు నాకు ఎప్పుడు నెలకిచ్చావు? నెలకేసి కొట్టినా నేర్పు మాత్రం నేనే. ఇప్పటికైనా వాస్తవం అవ్వదు, నిజం ఇప్పటికైనా అబద్ధం అవ్వదు, నిజం అవ్వదు. అబద్ధం నిజాల గురించి నా దగ్గర మాట్లాడుతున్నావా? భర్త వారణాసి అనేది అది అప్పుడు నీకు రాకపోతే నే బాత్రూమ్ పెద్ద కష్టపడి నేర్పుతాను. నీకు సరిగ్గా నోరే తిరగట్లేదు, మళ్ళీ నువ్వు నేర్పిస్తావా? ఇక్కడ చెప్పి పెట్టే తాచి తట్టుకోలేక జనాల గురించి వాడే నేర్పడేసే తట్టుకోలేక నేను డిప్రెషన్ గురయ్యి ఈ గొంతు పోగొట్టుకున్నాను, గురి పోగొట్టుకున్నాను. అంటే నా బాధ నీ తెలుపులో కనిపిస్తుంది. అవునరా, ఇప్పుడు నిన్నదో చేశారని నన్ను బొక్కలో చెప్తాను, నాకేం బాధ నీకు అట్లా అనిపిస్తుంది. నేర్పారు కలిసి ఆ బాధ అరిచేడు పాటకు నేను నేర్పుతే నువ్వు నేర్పించావా? వెళ్ళా ఊరికని చెప్పి నమ్ముతావు. నాకు ఇది కారణం ఉన్నా కానీ రావట్లేదు బొద్దు. రాకపోతే ఆ రోజు ఎన్నో తెలిసిందిగా బాత్రూమ్ పక్కన ఉన్న వాళ్ళు విన్నారు కదా వాళ్ళు. సరే అదంతా ఓకే కానీ నేను నీకు పోయిన వారం 100 రూపాయలు అడిగితే ఇచ్చా. మరి 100 రూపాయలు అడిగితే ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అంటే టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు 100 రూపాయలు చెప్పి. అవును రా, 100 రూపాయలు తీసుకొని ఎప్పుడు ఇస్తుంది? 100 రూపాయలా? ఆ పద్యం నువ్వు నేర్పి ఒప్పుకో, అప్పుడు నువ్వు 100 రూపాయలు ఇస్తావు. అంతేగాని నువ్వు ఇట్లా టాపిక్ చెప్తున్నా నా దగ్గర. అంటే సొల్లా? నాకు అసలు కోపం ఎక్కువ. వద్దు వద్దు నాకు. అయితే వెళ్తా, నాకే భయం ఉంది.